ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి 3 పార్టీల నాయకులకు 3 పార్టీల ప్రజలకు పార్వతీపురంలో ఉన్న ప్రజలకు యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా మీడియా వారు మార్నింగ్ నుంచి మాతో ఉన్నారు. టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు. సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు. ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక కుటుంబంలో భావిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను, కానీ బట్ స్టిల్ కృతజ్ఞత చెప్తున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ. ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఆయన ఇచ్చే ఆఖరి బిందువు వరకు చేర్చడానికి నేను అనుక్షణం ప్రజలతో మమేకమై పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నన్ను మీ అమూల్యమైన ఓటును ఎంపీ అభ్యర్థిపై ఉన్న నాకు కమలం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఇక్కడ విజయ్ చంద్ర సైకిల్ గుర్తుపైన, అట్లాగే మిగతా నియోజకవర్గాల్లో సాలూరులో సంజయ్ రాణి గారు, అట్లాగే కురుపాంలో జగదీశ్వరి గారు, పాలకొండలో జనసేన తరఫున పోటీ చేస్తున్న జయకృష్ణ గారు, అండ్ అట్ ద సేమ్ టైం రంపచోడవరంలో మిరియాల శిరీషాదేవి గారు, పాడేరులో ప్రస్తుతం గిడ్డి ఈశ్వరి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని చెప్పి అరకులో మా అభ్యర్థి బీజేపీ నుంచి పాంగి రాజారావు గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి గెలిపించాలని చెప్పి కూటమి అభ్యర్థులను అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరి కోసం మీలో మమేకమై ఒక్కళ్ళమై మీ ఆడపడుచులమై, ఎందుకంటే నలుగురు అసెంబ్లీ క్యాండిడేట్ లేడీస్ ఉన్నారు, ముగ్గురు మాత్రమే జెంట్స్ ఉన్నారు. సో 4 + 1 5 లేడీస్ ఉన్నాం, 2 జెంట్స్ ఉన్నారు. సో మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఎందుకంటే 33% రిజర్వేషన్ అన్నారు మోడీ గారు. 33% కాదు, 50%, 60% reservation. We have got out of 7 seats, sir. We have got 33% for 29, but we have got 60%, sir, in our constituency already. We have four MLA candidates who are females, ladies, and one MP also. సో అందరూ కూడా మహిళల్ని మేము మీ ఆడబడుచులుగా భావించి గెలిపిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను.